మిత్రులకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. ఓకే మిత్రులారా, ఈ వీడియోలో మనం విప్లవ కవిత్వమునకు సంబంధించినటువంటి ఒక 10 ప్రశ్నలను వాటి యొక్క సమాధానములను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాము. ప్రతి ప్రశ్నను మరియు ఆప్షన్స్ను జాగ్రత్తగా గమనిస్తూ సరి అయినటువంటి సమాధానంను గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి. సరి అయిన సమాధానంను గుర్తించేటువంటి క్రమంలో ఒక 10 నుంచి 20 సెకండ్ల పాటు ప్రతి ప్రశ్న దగ్గర కూడా వీడియోని ఆఫ్ చేసి సరి అయినటువంటి సమాధానంను గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, మొదటి ప్రశ్నను పరిశీలించుదాం. పాలు ఎర్రబడ్డాయి, ప్రజాద్రోహి, కొయ్యగుర్రం అను రచనలు చేసింది ఎవరు? ఆప్షన్స్ను జాగ్రత్తగా పరిశీలించండి. ఏ నగ్నముని, బి జి కళ్యాణరావు, సి విమల, డి కె శ్రీనివాస్. పాలు ఎర్రబడ్డాయి, ప్రజాద్రోహి, కొయ్యగుర్రం అను రచనలు చేసింది ఎవరు అంటే సరి అయిన సమాధానం ఏ నగ్నముని. విరసం మరణించిందని ప్రకటించిన దీశాలి ఎవరు? ఆప్షన్ ఏ నిఖిలేశ్వర్, బి పురిపండ అప్పలస్వామి, సి శివసాగర్, డి చలసాని ప్రసాద్. విరసం మరణించిందని ప్రకటించిన దీశాలి ఎవరు అంటే ఆప్షన్ సి సరి అయినటువంటి సమాధానం శివసాగర్. విరసం మరణించిందని ప్రకటించిన దీశాలి శివసాగర్. ఓకే, మూడో ప్రశ్నను పరిశీలించుదాం. ఆవేశం పుష్కలంగా ఉండి కవితాశక్తి తక్కువగా ఉన్న కవితా సంకలనం ఏది? ఏ జంజా, బి లే, సి మార్చ్, డి మరో జంజా. ఆవేశం పుష్కలంగా ఉండి కవితాశక్తి తక్కువగా ఉన్న కవితా సంకలనం ఏమిటి అంటే ఆప్షన్ బి లే. ఆవేశం పుష్కలంగా ఉండి కవితాశక్తి తక్కువగా ఉన్న కవితా సంకలనం లే. లాల్ బనో, గులామీ చోడో, బోలో వందే మాతరం అను రచనలు చేసింది ఎవరు? ఏ వెంపటావు సత్యం, బి కోడిదల హనుమంతరెడ్డి, సి నెల్లుట్ల కోదండ రామారావు, డి పంచాది నిర్మల. సరి అయినటువంటి సమాధానంను జాగ్రత్తగా గుర్తించే ప్రయత్నం చేయండి. లాల్ బనో, గులామీ చోడో, బోలో వందే మాతరం అను రచనలు చేసింది ఎవరు అంటే సి నెల్లుట్ల కోదండ రామారావు. మేము ప్రజల పక్షం, మేము పీడితుల పక్షం అన్నది ఎవరు? ఏ శ్రీరంగం శ్రీనివాసరావు, బి వెంపటావు సత్యం, సి చాగంటి భాస్కరరావు, డి ఆదిభట్ల కైలాసం. మేము ప్రజల పక్షం, మేము పీడితుల పక్షం అన్నది ఎవరు? ఆప్షన్స్ను జాగ్రత్తగా పరిశీలించి సరి అయిన సమాధానంను గుర్తించే ప్రయత్నం చేయండి. మేము ప్రజల పక్షం, మేము పీడితుల పక్షం అన్నది ఏ శ్రీరంగం శ్రీనివాసరావు. రాజ్యహింస పెరుగుతున్నాదో, పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నాదో అను గీతం రాసింది ఎవరు? ఏ గద్దర్, బి వంగపండు ప్రసాదరావు, సి గోరటి వెంకన్న, డి దామెర రాములు. ఆప్షన్స్ జాగ్రత్తగా పరిశీలించి సరి అయిన సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి. రాజ్యహింస పెరుగుతున్నాదో, పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నాదో అను గీతం రాసింది ఎవరు అంటే ఆప్షన్ సి గోరటి వెంకన్న. ఓకే, ఏడవ ప్రశ్నను పరిశీలించుదాం. విరసం తొలి కార్యదర్శి ఎవరు? ఏ రావిశాస్త్రి, బి వరవరరావు, సి కెవి రమణారెడ్డి, డి ఆలూరి బైరాగి. విరసం తొలి కార్యదర్శిగా పనిచేసింది ఎవరు అంటే ఆప్షన్స్ జాగ్రత్తగా పరిశీలించండి. ఆప్షన్ సి కెవి రమణారెడ్డి. విరసం తొలి కార్యదర్శి ఎవరు అంటే కెవి రమణారెడ్డి. రెండవ కార్యదర్శి ఎవరు అంటే చెరబండరాజు. ఓకే, తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. నక్సలైట్ల ఆవిర్భావాన్ని తెలిపే
ఇల్లు అను నవల రచయిత ఎవరు? ఆప్షన్ ఏ కాళీపట్నం రామారావు, బి జూకంటి జగన్నాథం, సి రావి శాస్త్రి, డి అజంతా. ఆప్షన్స్ జాగ్రత్తగా పరిశీలించి సరి అయిన సమాధానం చేసే ప్రయత్నం చేయండి. నక్సలైట్ల ఆవిర్భావాన్ని తెలిపే ఇల్లు అను నవల రచయిత ఎవరు అంటే ఆప్షన్ సి రావి శాస్త్రి. ఓకే, తదుపరి ప్రశ్న పరిశీలించుదాం. సాహితీ మిత్రులు అను సంస్థ స్థాపకులు ఎవరు? ఏ రావిశాస్త్రి, బి సిద్ధారెడ్డి, సి అల్లం వీరయ్య, డి వరవరరావు. సాహితీ మిత్రులు అను సంస్థ స్థాపకులు ఎవరు? ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి, సరి అయిన సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి. సాహితీ మిత్రులు అను సంస్థ స్థాపకులు డి వరవరరావు. అంటరాని వసంతం, మనిషి అంతరంగం అను రచనలు ఏ ప్రక్రియకు చెందినవి? ఆప్షన్ ఏ కథానిక, బి నవల, సి నవలిక, డి నాటిక. అంటరాని వసంతం, మనిషి అంతరంగం అను రచనలు ఏ ప్రక్రియకు చెందినవి? జాగ్రత్తగా పరిశీలించి సరి అయినటువంటి సమాధానంను గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి. అంటరాని వసంతం, మనిషి అంతరంగం అను రచనలు నవలా ప్రక్రియకు చెందినవి. వీటిని రాసింది జి కళ్యాణరావు. ఓకే మిత్రులారా, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.